గంగాపురం వెంకటరెడ్డి గారు బీజేపీ రాష్ట్ర చెప్పండి అధికార ప్రతినిధి. చెప్పండి. సార్ ఎలా చూడాలి మీ ఈ కార్ రేస్ కేసులో అయితే కేటీఆర్కి మరోసారి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ఇదంతా కక్ష సాధింపు డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి కేటీఆర్ అంటున్నారు. ఇప్పుడు ఒకటి విజయ్ గారు, ఈ చర్చ మనం చాలా కాలం నుంచి అవును. చేసినటువంటిది. ఈ మధ్య దానికి కొంత సెలవు వచ్చినట్టుగా మనం భావించవచ్చు. ఉమ్, ఈ కార్ రేసింగ్కు సంబంధించి స్పష్టంగా అవినీతి జరిగింది అనేటువంటి ఆరోపణలు ప్రభుత్వం ఏదైతే చేస్తున్నటువంటిదో అవి వాస్తవానికి ఆలోచించేటువంటి విశ్లేషకులకందరూ కూడా నిజమేనే అనిపిస్తున్నది. ఎందుకంటే ఈ కార్ రేసింగ్లో ఉన్నటువంటి ఈ కార్ రేసింగ్ చేయకూడదు, ప్రభుత్వానికి ఆ అర్హత లేదు అనేటువంటి దాని గురించి కాదు నేను మాట్లాడాల్సినది. ఈ కార్ రేసింగ్లో జరిగినటువంటి విదేశీ మారక ద్రవ్య చెల్లింపులకు సంబంధించినటువంటి నిబంధనలను తుంగలో దొక్కినారు అనేటువంటిది ఒకటి. రెండవది క్యాబినెట్ ప్రొసీజరల్ బిజినెస్ రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా ధ్వంసం చేసినారు అనేటువంటిది రెండవ ఆరోపణ మనకు చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటిది. దీంట్లో ముగ్గురు వ్యక్తులు, ఒకటి A1 కేటీఆర్ గారు, A2 మనకి అరవింద్ కుమార్ గారు, నెక్స్ట్ A3 బిఎల్ఎన్ రెడ్డి గారు, హెచ్ఎండిఏకి సంబంధించిన బిఎల్ఎన్ రెడ్డి గారు. ఈ ముగ్గురి మధ్యన ఈ ఫైల్ అనేటువంటిది ప్రాసెస్లో ఉంది. దీనికి జరిగిన చెల్లింపులు జరిగినాయి. ఒక విదేశీ సంస్థకు చెల్లింపులు చేసినారు. మనకందరికీ తెలిసినటువంటిది ఏమిటంటే దేశంలో ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేటరీ యాక్ట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించినటువంటి చెల్లింపులు ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి నిబంధనలన్నీ తూచా తప్పకుండా పాటించవలసిన అవసరం ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్ఫియర్ అవుతుంది. ఈ కోణంలో ఆలోచించకుండా వాళ్ళు ఎన్నికలకు ముందు చాలా ఆతృతతో దానికి వ్యక్తిగత ప్రయోజనాలు ఏంటి అనేది మనకు తెలియాలి మొత్తం ఎంక్వైరీలో వచ్చిన తర్వాత చెల్లింపులు చేసినారు. రెండవది మనం చాలా సందర్భాల్లో మనం ప్రశ్నిస్తున్నటువంటిది విజయ్ గారు ఏంటంటే పేమెంట్ ఇప్పుడు 55 కోట్లకు సంబంధించినటువంటి పేమెంట్ అనేటువంటిది స్పష్టంగా మనకు కనపడుతున్నటువంటి ఒక ఆరోపణ. ఈ 55 కోట్లకు సంబంధించినటువంటిది ఎక్కడి నుంచి డబ్బులు సర్దుబాటు చేసినారు? హెచ్ఎండిఏ నుంచి సర్దుబాటు చేసినారు. హెచ్ఎండిఏకి సంబంధించి బిఎల్ఎన్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి అధికారి. దానికి సంబంధించిన ఆర్డర్ ఎవరు ఇచ్చినారు? అరవింద్ కుమార్ గారు ఇచ్చినారు. ఆ ఫైల్ మీద కేటీఆర్ గారు అప్రూవల్ ఉందా లేదా? ముఖ్యమంత్రి గారికి వెళ్ళాలనా లేదా? 55 కోట్ల పెద్ద పెట్టుబడి డబ్బు చెల్లింపు అంటే మంత్రివర్గం యొక్క అవసరమా కాదా? బిజినెస్ రూల్స్లో ఏమున్నాయి? ఎందుకంటే విజయ్ గారు, ఏ మంత్రి అయినా కూడా చెల్లింపులకు సంబంధించి డిపార్ట్మెంట్కు సంబంధించి మాట్లాడుతున్నాను. ఇంతకంటే ఎక్కువ చెల్లింపు జరిగితే అది క్యాబినెట్కు రావాలా అనేటువంటిది ఒకటి ఉంటుంది. కాబట్టి అసలు ఇది క్యాబినెట్లో డిస్కషన్లో ఉందా లేదా? జనరల్ అప్రూవల్ ఉందా లేదా? వీలుగానే నడిపించారా? ఎందుకంటే కేటీఆర్ గారి అట్లా నడుస్తుంది. అప్పుడు ఆ నడుస్తున్న క్రమం లోపల ఆఫీషియల్స్ కూడా సరే వాళ్ళకు ఉండే ఇంప్రెషన్ ఏంటంటే మళ్ళీ కేసీఆర్ గారే అధికారంలోకి వస్తారు కాబట్టి వెంకటరెడ్డి గారు ఈ నిధులు విడుదల చేసే క్రమంలో టైంలో అయితే ఎలక్షన్ కోడ్ కూడా అమల్లో ఉంది. అవును, అది కూడా ఉంది. నేను అంటున్నా ఎందుకు తొందరపడ్డారు అంటే దీంట్లో ఏదో లావాదేవీలు మంచి చెడ్డ వ్యవహారాలు ఉన్నాయని చెప్పి చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం. దీంట్లో ఈడీ కూడా ఎంటర్ అయింది. ఎందుకంటే మనీ ల్యాండరింగ్ కేసు అనేటువంటి దానికంటే ఈడీ కూడా కొన్ని కాగితాలు తీసుకుపోయినట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి మనకు తెలియదు. సరే, ఏదేమైనప్పుడు కూడా దీని మీద కేటీఆర్ గారు స్పష్టంగా ఇన్ని కేసులు ఉన్నాయి. ఇప్పుడు చాలా కేసులు, ఇప్పుడు కాళేశ్వరం కేసు ఉంది, విద్యుత్ శక్తి కొనుగోలుకు సంబంధించిన కేసు ఉంది, లేకపోతే పశువులకు సంబంధించి గొర్రెలకు సంబంధించినటువంటి దాంట్లో ఫైళ్ళన్నీ మాయం చేసినారు. ప్రభుత్వం ఓడిపోయినటువంటి వారం రోజుల లోపల ఆఫీసులకు వెళ్ళి ఫైళ్ళన్నీ వెళ్ళిపోయినటువంటిది మాత్రం కనపడుతున్నటువంటిది. చాలా ఆరోపణలు. అదేవిధంగా డ్రగ్స్కు సంబంధించినటువంటిది ఏమైంది? డ్రగ్స్కు సంబంధించినటువంటి ఫైల్ ఎటు పోయింది? దాని ఎంక్వైరీ ఏమైంది? మరి రేవంత్ రెడ్డి గారు చాలా పెద్ద ఎత్తున చెప్పినారు కదా అన్నింటి ఎంక్వైరీ ఇస్తానటువంటిది. కాబట్టి ఈ ఆరోపణలు గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద, కీలకమైన నాయకుల మీద వచ్చినటువంటి ఆరోపణలకు సరి అయినటువంటి ప్రాసెసింగ్, దాని విచారణ సమీక్ష జరగడం లేదు. ఇది కేవలం రేవంత్ రెడ్డి గారు ఆ పార్టీ మీద ఉండేటువంటి ద్వేషంతో మాట్లాడుతున్నాడు అని అనిపిస్తుంది ప్రజల్లోకి. కాకపోతే ఏంటంటే ఒక అవగాహనతో మాట్లాడుతున్నాడు అనేటువంటిది మనకు కనపడుతున్నటువంటిది. ఇంతవరకు ఎఫ్ఐఆర్ రాలే. ఇప్పుడు కాళేశ్వరం అంటే సరే అట్లా పెట్టండి, దాన్ని టైం ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నారు. అది చివరికి ఏం జరుగుతుంది అనేటువంటిది. కాళేశ్వరం మీద కూడా నా ఆరోపణ ఏంటంటే కాళేశ్వరంలో అవినీతి జరిగిందా లేదా అన్న దాని మీద ఎంక్వైరీకి వెళ్ళలేదు. టర్మ్స్ అండ్ కండిషన్స్లో లేదు. కేవలం టెక్నికల్ పాయింట్, సాంకేతిక పరమైనటువంటి అంశాల మీదనే దాన్ని ఎంక్వైరీ నడిపిస్తున్నటువంటిది. కాబట్టి దీంట్లో మనకు స్పష్టంగా కనపడుతుంది ఏంటంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకరినొకరు సర్దుకునేటువంటిది, అవగాహనతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి లోపల వాళ్ళకు ఉండే అండర్స్టాండింగ్ ఏంది అనేటువంటి. అందుకే కేటీఆర్ గారు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు, చూస్తున్నారు కదా. ఒక ఎంట్రుగా కూడా పీకలేరు అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఏ ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తి సహజంగా ఇట్లా మాట్లాడండి. కాబట్టి ఈ మొత్తం స్టోరీలో ఒక అవగాహనతో వాళ్ళకు వీళ్ళకు ఉండేటువంటి అవగాహన ఏంటి అనేటువంటిది స్పష్టంగా నేను చెప్పలేను. కానీ వాళ్ళకు ఉండేటువంటి ఒక ఆలోచన విధానంలో
ఈ స్వార్థ ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా లేవా అనేటువంటిది కూడా మనం ఆలోచించవలసినటువంటిది. ఉన్నాయని చెప్పి నేనేం ఆరోపణ చేయడం లేదు కానీ ఉన్నాయా అనేటువంటి అనుమానాలు వస్తున్నటువంటిది. కాబట్టి ఆయన అమెరికా వెళ్ళినాడు. అమెరికా వెళ్ళడానికి ముందు ఏసీబీ నోటీస్ ఇచ్చినారు. నేను అమెరికా వెళ్తున్నాను, వచ్చిన తర్వాత వస్తాను. వచ్చిన తర్వాత ఇన్ని రోజులైంది. మరి ఇప్పుడు అదొక పద్ధతిలో వల్ల జరగాలి కదండీ ఎంక్వైరీ. జరగడం లేదు. ఒక అండర్‌స్టాండింగ్‌లో ఏందంటే లేదా, ఉన్నదా అనేటువంటి దాని కింద మంచి చెడ్డ ఏందనేది మనకు తెలీదు. కాబట్టి ఈ కోణంలో ఆలోచించినప్పుడు ఏందంటే ప్రజా డబ్బు దుర్వినియోగం చేసినటువంటి ఫైనాన్షియల్ ప్రొసీజరల్ ల్యాప్సెస్ చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటివి. దీని మీద యాక్షన్ జరగాల. మంత్రి గారుకు హక్కు ఉందా లేదా అనేటువంటిది, మంత్రి గారు ముఖ్యమంత్రి గారి కొడుకైనంత మాత్రం చేత నోటి మాటతో అది ఏం జరిగిందనేది మరి అరవింద్ కుమార్ గారు చెప్పాలా? బిఎన్ రెడ్డి గారు చెప్పాలా? ఇప్పుడు హెచ్ఎండిఏ డబ్బులని దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటిది. కాబట్టి నేను అంటున్నది ఏంటంటే దీని మీద ఈ ఏసీబీ చివరికి ఏసీబీ ఎంక్వైరీలు కూడా ఇంకా అట్లాగా నడుస్తున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళేమంటున్నారు, రేవంత్ రెడ్డి గారి మీద ఏసీబీ ఎంక్వైరీ ఏమైంది, దానికి సమాధానం కేసీఆర్ గారు చెప్పాలా? అది సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత దాన్ని పర్స్యూ చేయలేదండి. మీకు తెలుసు సుమారుగా అది 4-5 సంవత్సరాల కేసు. అంతటితో అయిపోయినట్టుగానే ముగించినారు. ఇప్పుడు ఏదో సుప్రీంకోర్టులో ఉంది రేవంత్ రెడ్డి గారి కేసు అంటేనే మనం వింటున్నాం, ఓహో అవును అనే పరిస్థితికి వచ్చింది. కాబట్టి కేసీఆర్ చేసింది అదే పని. అవగాహన అనేటువంటిది రాజకీయ పార్టీ నాయకుల మధ్యన ఆరోపణలు. అందుకనే మేమేమన్నా భారతీయ జనతా పార్టీ కేసుకు సంబంధించి సిబిఐకి ఇవ్వండి అని చెప్పాము. కాళేశ్వరం కూడా సిబిఐకి అని చెప్పాము. ఏది సిబిఐకి ఇవ్వకుండా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది ఏం చేస్తుంది, ఒక సర్దుబాటు పద్ధతిలో బెదిరించి వాళ్ళకు ఉండే ప్రయోజనాలు ఏంటనేది మనకు తెలియదు. ఎందుకంటే కాంగ్రెస్ ఎప్పుడు ప్రయత్నం చేస్తున్నది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ బతకాలి అనేది. బీఆర్ఎస్ పార్టీ బతికితేనే రాజకీయాల లోపల మనం బీజేపీకి అడ్డుకట్ట వేయచ్చు అనేటువంటి ఒక ఉద్దేశం వాళ్ళకు ఉంది. బీఆర్ఎస్ డిసప్పేర్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా పోటీ ఎవరి మధ్యన ఉంటుంది, బీజేపీ కాంగ్రెస్ మధ్యన ఉంటుంది. బీజేపీ కాంగ్రెస్ మధ్యన పోటీ ఉన్నప్పుడు దేశంలో 20 రాష్ట్రాల్లో మేము చుక్కలు చూపించిన వాళ్ళకు అదే పద్ధతిలో రిజల్ట్స్ వస్తాయి అనేటువంటి ఉంది. కాబట్టి హైకమాండ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఓట్లు చీల్చేటువంటి పద్ధతి లోపల దాన్ని మాత్రం చప్పకండి, అట్లా నడిపించండి, కొడుతూ పోండి, చావకుండా కొట్టండి అనేటువంటి పద్ధతి లోపల ఇవాళ ఒక మైండ్ గేమ్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్నటువంటిది. ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు గతంలో పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎంక్వైరీ జరగాల అనేటువంటిది అన్ని చెప్పాడు కదా రేవంత్ రెడ్డి గారు. సిబిఐ ఎంక్వైరీ జరగాలన్నాడు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు? అదేవిధంగా దానికి సంబంధించి ఏది మన టోల్ ట్యాక్స్కి సంబంధించి 20, 25, 30 సంవత్సరాల కాంట్రాక్ట్ ఇచ్చిన దాని మీద గతంలో రేవంత్ రెడ్డి గారు ఏమాట్లాడారు, మేము వచ్చిన తర్వాత దీని మీద మొత్తం ఎంక్వైరీ చేపిస్తాము, దోషులను శిక్షిస్తాము అనేటువంటిది అంతా బయటికి తీస్తామని. కాబట్టి నేనేమంటున్నా అంటే ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి అవినీతికి సంబంధించినటువంటి కేసులు అనుసరిస్తున్నటువంటి వాటి మీద అనేక అనుమానాలు ప్రజల్లో వస్తున్నటువంటి వాటిని నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి మేము భావిస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా ఈ కార్ రేసింగ్కి సంబంధించినటువంటి దాంట్లో స్పీడప్ పెంచాలా, ఎంక్వైరీ జరగాల, దోషులు ఉన్నట్టయితే శిక్ష పడేటట్టుగా కార్యక్రమం ఒక్కటన్నా కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు చేసిందంటే నాకైతే కనపడలేదు. రైట్ వెంకటరెడ్డి గారు.